మనకి మహిమ కలుగాక. ప్రభువుని ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి మరొకసారి ప్రభు పాదసంగా నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో 73వ కీర్తనలో 24వ భాగాన్ని చదువుకుందాం. 73వ కీర్తన 24వ భాగం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. నీ ఆలోచన నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందని చెప్పేసి కీర్తనకారుడు రాస్తున్నాడు. అంటే ఎవరు ఆలోచన నడిపిస్తారు? దేవుని ఆలోచన చేత నీ ఆలోచన నన్ను నడిపిస్తావు అని చెప్పేసి ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు చెప్తాడు. పిల్లలు, ఒకసారి మనం అందరం ఆలోచించినట్లయితే పిల్లరా, మనము ఎవరి ఆలోచన నడుస్తున్నావు? మన ఆలోచన నడుస్తున్నావా, లేకపోతే వేరే ఒకళ్ళ ఆలోచన నడుస్తున్నావా? కానీ ఇక్కడ వాక్యం రాయబడుతుంది, నీ ఆలోచన నడిపించదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆలోచన చేత దేవుని చేత నడిపించబడేవారుగా ఉంటే దేవుడు వారిని మహిమలో చేర్చుకుంటాడు. వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని ఆలోచన చేత నడిపించబడతారో వారిని దేవుడు మహిమపరుస్తాడు, వారిని దేవుడు తన పక్కన చేర్చుకుంటాడు, తనతో కూడా నడవ చేస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం వాక్యం ఏం చెప్తుందంటే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడిలో నా అంతరంద్రియం నాకు బోధించుచున్నది అని చెప్పేసి అన్నాడు. నైట్ టైంలోనంట తన మనసు తనకే ఆలోచన కలిగేస్తాడంట, బోధ చేస్తుందంట. అందుకే అన్నాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను. స్తోత్రం కలుగుగాక. నిజంగా మనకు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఆలోచనకర్త దేవుడై ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆలోచనకర్త ప్రభు అయి ఉండాలి. ఎవరైతే దేవుని ఆలోచన నడిపించబడతారో, దేవుని మనకు నడిపించబడతారో వాడు ఎంతైనా ధనిలో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొక భాగాన్ని చూసుకుంటే కీర్తనలో 25వ అధ్యాయం 9వ వచనం చూసుకుంటే వాక్యం సెలవిస్తుంది, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గం దీనులకు నేర్పును. మనం నడిపించబడినప్పుడు, దేవుడితో నడిపించబడినప్పుడు ఎలా నడిపించబడతాం అనుకుంటున్నారు? న్యాయ విధులను బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో. చూడండి, ఈ లోకంలో పిల్లరా, ఒక ఆఫీస్కి వెళ్ళనివ్వండి, ఒక డ్రైవింగ్ చేయనివ్వండి, మరో చోటకు మరో ప్రాంతానికి వెళ్ళనివ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డీవియేట్ చేసినప్పుడు పిల్లరా, మరి ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు సస్పెండ్ అయిపోతూ ఉన్నారు. మరి చేయవలసిన దాన్ని చేయకుండా మరొకటి చేస్తే శిక్ష పడతా ఉంది. మరి ఎన్నో ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, మనుషులు తొలగించబడతా ఉన్నారు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, న్యాయ విధులను బట్టి విల్ హీ గైడ్ ఇన్ జడ్జిమెంట్. అంటే న్యాయపరంగా నడిపిస్తాడంట ఆయన. దేవుడే మనల్ని న్యాయపరంగా నడిపిస్తాడు కాబట్టి ఇక మన జీవితంలో పొరపాటు అనేది ఎక్కడ ఉండదు. ఎందుకని? మనం నడిపించే దేవుడు కాబట్టి. వాక్యం సెలవిస్తుంది, న్యాయ విధులను బట్టి ఆయన దీన్ని నడిపించును, తన మార్గమును విల్ హీ టీచ్ హిజ్ వే అని రాయబడదు. అంటే ఆయన తన మార్గాన్ని దీనిలో మనకు నేర్పిస్తాడంట. ఎంత గొప్ప భాగ్యము! చాలా సంతోషకరమైన మాట ఇది. ఎందుకంటే దేవుడు మనం నడిపించడం ఒక ఎత్తు అయితే, దేవుడు తన మార్గాల గురించి మనకి నేర్పించడం మరొక ఎత్తు అని చెప్పేసి చెప్పొచ్చు ప్రియరా. అదే కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయో ఘనతయో అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానని వాక్యం సెలవుస్తుంది. దేవుడైన యెహోవా సూర్యుడు, ఆయన సూర్యుడు కేడెమునై ఉన్నాడు. ఏమండి? అలాగే యెహోవా కృపయో ఘనతయో అనుగ్రహించును. ఆయనే కృప అనుగ్రహిస్తాడంట, ఆయనే ఘనత అనుగ్రహిస్తాడంట. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానడు. ఖచ్చితంగా ఆయన యథార్థంగా ఆయన నడిపించిన నడకలో మనం నడిస్తే ఖచ్చితంగా మన జీవితాలకు ఆయన మేలు కలుగుతుంది, మేలు మన జీవితాలను ఆవరిస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 143వ కీర్తన 8 నుంచి 10 వచనం చూసుకుంటే వాక్యం సెలవిస్తూ ఉంది, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయంలో నీ కృపావార్తను నాకు వినిపింపు. నేను నమ్ముకున్నాను, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపించమంటే నేను ఏం చేయాలి నాకు నేర్పుకుని అంటాడు అనమాట. నీ వైపు నా మనసును ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయము. ప్రతి ఉదయం కూడా ప్రతి ఒక్కరు చేయవలసిన ప్రార్థన ఇది. దేవా, నీ యందు నేను నమ్మకించున్నాను, ఉదయం నీ మాట నాకేంటో తెలియాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ మాట నాకు అర్థం కావాలి, కాబట్టి నీ మార్గంలో నడుచుకోవాలి. నేను నీ వైపు నా మనసును ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేయము అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వరకు మనం ఉండాలి. అలాగే 9వ వచనం రాయబడతా ఉంది, నేను మరుగుజొచ్చున్నాను, నా శత్రువుల చేతిలో నన్ను వీడికి మరుగుజొచ్చున్నాను. అంటే వెనక్కి వెళ్ళి దాక్కున్నాను, నీ పక్కకి వెళ్ళి నీ వెనక్కి వెళ్ళి నేను ఎదుటి వరకు కనపడకుండా దాక్కున్నాను, నా ముందు నువ్వు ఉన్నావు, కాబట్టి నా శత్రువుల చేతిలో నన్ను విడిపింపు అని చెప్పేసి
కీర్తన రాస్తూ ఉన్నాడు. 10వ వచనం వచ్చేసరికి అంటా ఉన్నాడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా నాకు ప్రవర్తించటకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం మీద నన్ను నడిపించును గాక. స్తోత్రం కలుగు. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, దేవుని ఆలోచన చేత, దేవుని నడిపింపు చేత, దేవుని యొక్క బోధించిన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు కృప చూపించి మహిమతో నింపుతాడు. స్తోత్రం కలుగుగాక. నిజంగా ఈ ఉదయకాల సమయంలో చాలామంది మనుషులు, కొంతమంది స్నేహితులు ఆలోచన నడుస్తూ ఉంటారు, కొంతమంది భార్యల ఆలోచన నడుస్తూ ఉంటారు, కొంతమంది భర్తల ఆలోచన నడుస్తూ ఉంటారు, కొంతమంది బంధువుల ఆలోచన నడుస్తూ ఉంటారు, కొంతమంది ఎవరో చెప్పారని దాని పక్కన నడుచుకుంటూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న మనమైతే మాత్రం దేవుని ఆలోచన నడిస్తే మనకి ఎంతైనా క్షేమం, మనకి ఎంతైనా ఆశీర్వాదకరం పిల్లరా. కాబట్టి ప్రతి ఉదయం దేవుని సందులో ప్రార్థించడం నేర్చుకోవాలి, ఆయన కొరకు కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుని కృప చొప్పున దేవుని సందులో నిలబడితే మనకి దీవెన, మనకు ఆశీర్వాదం చెప్పేసి అని యేసుక్రీస్తు పేరట దైవజనుడు మీకు మనం చేస్తూ ఉన్నా. ఈరోజు ఈ వాక్యం మనందరం చెబుదాం. ప్రభువా, నీ ఆలోచన నన్ను నడిపించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించు అని అంటే అప్పుడు దేవుడే నడవలసిన మార్గాన్ని మనకు ఆయన బోధిస్తాడు. కాబట్టి ఆయన నడిపించిన మార్గం కాబట్టి అందులో ఎటువంటి తప్పులుండవు, పొరపాట్లుండవు, ఇరుకులుండవు, ఇబ్బందులుండవు. అది క్షేమమైంది, అది బలమైంది, అది కృపతో నింపేది. స్తోత్రం కలుగుగాక. ఉదయకాల దేవుడి మాటలు దీవించను గాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మరి పరిశుద్ధ ప్రేమగల కృపగల దేవా, నీ ఆలోచన నడిపించేదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు అనే వాక్యం ప్రభు ఎంత బలమైంది నాయన. నిజంగా నీ చేత మేమందరం నడిపించబడే వారంగా ఉండాలి. నీ చేత మేమందరం కూడా ప్రభుత్వాన్ని బోధించబడే వారంగా ఉండాలి. నీవు చూపించిన మార్గంలో మేము నడిచే వారంగా ఉంటే మాకు ఎంత దీవెన, ఆశీర్వాదం ప్రభు. నీవు చూపించేటువంటి ఆలోచన మేము నడిస్తే మాకు మేలు కలుగుతుంది నాయన. కనుక మా ప్రవర్తన విషయంలో, మా నడక విషయంలో, మా తలంపుల విషయంలో మీరు తోడుగా నడిపించండి, బలపరచండి. మేము చేసే ప్రతి అడుగు కూడా మీ చేతనే ప్రభుత్వం, మీ ప్రేరేపణ చేతనే, మీ నిర్ణయం చొప్పునే, మీ చిత్తానుసారంగానే వేటకు సహాయం చేసి మా జీవితాలను కట్టమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.